కృష్ణ మొబైల్ కి ఆ తేజ ఎంఎంఎస్ పంపే పాపలో కృష్ణని మోసం చేసిందంతా ఆ వీడియోలో ఉంది. ఆంటీ రాకముందే మనం వెళ్ళిపోవాలి. ముందు చంపి వాళ్ళని. ఆ ఎంఎంఎస్ పంపింది కూడా నవీనే. క్యాండిల్ ఎక్కడుంది? క్యాండిల్ నా దగ్గర ఉంది. మ్యాచ్ బాక్స్ నా దగ్గర ఉంది. ఎవరైతే రాకూడదనుకున్నానో అదే వచ్చింది. ఇంకా నా హనీమూన్ జరిగినట్టే. కృష్ణ గారు మీరేంటిక్కడ? ఆ మాట అడగాల్సింది నేను, నువ్వేంటిక్కడ? సారీ, మీరు హనీమూన్ కొచ్చి ఈ రిసార్ట్ కేనా? అవును. నువ్వేంటి, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నాతోనే వచ్చింది బా. స్వామీజీ దగ్గరికి వెళ్తూ కారు చెడిపోయి ఇలా వచ్చాం. హాయ్ శత్రు. హాయ్ బా. ఈ రిసార్ట్ లో మీరున్న విషయం నాకు తెలీదు, యాక్సిడెంటల్ గా కలిసాం. ఓకే. నా ఆనందాన్ని పాడు చేయడానికి కలిశారు. ఎనీవేస్, మిరాకిల్ గా అందరం ఒకే చోట కలిసాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకుండదు, మాజీ ప్రియురాలు వచ్చిందిగా. హాయ్ ఇషిక. మేము కరెక్ట్ టైంలోనే వచ్చాం కదా, లేకపోతే ఈ పార్టీ చూసే అవకాశం ఉండేది కాదు. మిమ్మల్ని విష్ చేసే ఛాన్సే వచ్చేది కాదు. సరే బా, అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయి. కట్ చేయి ఇష్క. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు మిస్ అయినా తెల్లారేలోపు వీళ్ళ చావు మిస్ అవ్వదు. మమ్మీ, ఇషిక, ఇంతకు ముందే కదా ఫోన్ చేశావు, మళ్ళీ ఫోన్ చేస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంగా ఉంది. ప్రమాదం నీకు కాదు, నాకు. ఏమైంది? ఉన్న ఆధారాలని మాయం చేశాను. అవి తెలిసిన వాళ్ళని చంపడానికి వెళుతున్నాను. ఇంకా ఏముంది? నవీన తేజల్ని చంపుతావు. ఇప్పుడు గౌతమి సంగతి ఏంటి? ఇప్పుడు ఆ గౌతమి టాపిక్ ఎందుకు వచ్చింది? గౌతమి టాపిక్ రాలేదు, ఏకంగా గౌతమి ఇక్కడికొచ్చింది. ఏంటి? గౌతమి వచ్చిందా? అవును, నీ సవితి కొడుకు గౌతమి ఇద్దరు వచ్చారు. వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఉన్నారు. నాకే సంతోషం కరువైంది. అయినా నువ్వు నా క్షేమం గురించి ఆలోచించాలి కానీ వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నావేంటి? నీ వాళ్ళక చూస్తుంటే నువ్వు వాళ్ళ దగ్గరుండి ఇక్కడ పంపించినట్టుంది. ఇషిక, ఏం మాట్లాడుతున్నావు? నాకు నీ క్షేమమే ముఖ్యం. అందుకోసమే ఇంతకాలం పెంచి పెద్ద చేసిన నవీనను కూడా చంపడానికి సిద్ధపడ్డా. మరి ఆ శత్రు గౌతమి ఇక్కడికి ఎలా వచ్చినట్టు? ఆ గౌతమి కృష్ణతో మాట్లాడుతుంటే నా రక్తం ఉడికిపోతుంది. దాన్ని ఇక్కడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. వద్దొద్దు, అంత పని చేయకు. తొందరపడి గౌతమినేం చేయకు. శత్రు గౌతమి స్వామీజీని కలవడానికి వెళ్లారని నీకు తెలుసు కదా. దారిలో ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడికి వచ్చారేమో. నేను శత్రుతో మాట్లాడి ఉదయాన్నే వచ్చామని చెప్తాను. అంతవరకు దీన్ని నేను భరించాలా? తప్పదు, భరించాలి. అంతేకాని దాన్ని నువ్వేం చేయకు.
దాని మీద కోపం ఉంటే అణుచుకుని నవ్వుతూ మాట్లాడాలి. కృష్ణ ఉండగా నువ్వు దాన్నేమైనా చేస్తే తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. దాన్నేమైనా చెయ్యాలంటే కృష్ణకి తెలియకుండా చేయాలి. అది ముఖ్యం. అర్థమైందా? నేను తప్ప అన్ని ముఖ్యమే నీకు. ఉంటాను. బాయ్. థ్యాంక్ గాడ్ గౌతమి సేఫ్గా ఉంది. నా పొలిటికల్ లైఫ్ సేఫ్. గౌతమి కృష్ణను గుర్తుపట్టకూడదని చీరకడితే ఏకంగా ప్రాణాలు పోయేట్టున్నాయిగా. అమ్మో, ఆ రంభకి కస్టమర్లతోనే కాదు క్రిమినల్స్ తో కూడా సంబంధాలు ఉన్నట్టున్నాయిగా. ఎందుకైనా మంచిది, దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందు చీర పేసి దాంతో ఉన్న పేరును వదిలించుకోవాలి. మళ్ళీ ఎవరు కొంప తీసి వాడేం రాలేదు కదా. వదలనగా వదలనగా వదలనగా. మీరేంటిక్కడ? ఆ మాట అడగాల్సింది నేను. మీరు హనీమూన్ వచ్చి మీ రిసార్ట్కేనా? శ్యామ్ని నాకు దూరం చేయడానికి గౌతమి పుట్టినట్టుంది. పానకంలో పుడకలాగా కరెక్ట్ సమయానికి వస్తుంది. ఇంకా రామ్ నా గురించి ఏం ఆలోచిస్తాడు? హాయ్ శుక గారు, మనం ఇలా అనుకోకుండా కలవడం థ్రిల్లింగ్ గా ఉంది కదూ. నువ్వింకా బతకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరిక్కడికి రావడం చాలా మంచిదైంది. లేదంటే ఇంట్లో ఏదో రకంగా శోభనం వాయిదా పడేది. ఒకసారి నేను కూడా కారణమయ్యాను. ఇప్పుడు కూడా అందుకే వచ్చావు కదా. మీరు కృష్ణ గారు ఫ్రెండ్ గా నాకెంతో చేస్తున్నారు, కానీ నేను మీకు ఇప్పటి వరకు ఏ సహాయం చేయలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని రెడీ చేసి దగ్గరుండి శోభనం గదికి పంపిస్తాను. మీ రుణం కాస్తైనా తీర్చుకుంటాను. ఆ పని చేసి చచ్చే ముందు పుణ్యం సంపాదించుకో, నరకం తప్పుతుంది. మీరు రావడం నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. అవును, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మేము రిసార్ట్స్ లో ఉన్నట్టు మీకు ముందే తెలుసా? మీకు కాదు, మాకు సర్ప్రైజింగ్ గా ఉంది. ఏదో కొత్త జంటని విష్ చేయడానికి వచ్చాం. తీరా చూస్తే మీరున్నారు. ఏదైతేనే మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ రిసార్ట్స్ లో ఎక్కడుంటున్నారు? ఇక్కడే. డబుల్ రూమ్ దొరకలేదు, సింగిల్ కాటేజ్ లో ఉంటున్నాం బా. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదు, చెప్పండి. మీ ఫస్ట్ నైట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇక మీరు రెడీ అవ్వటమే మిగిలింది. సరే, మీరు పదండి. పదువా, ఇప్పటివరకు మీ ఫంక్షన్కి రాలేదని చిన్న ఫీలింగ్ ఉండేది. ఇలా కలవడం వల్ల ఆ ఫీలింగ్ కూడా పోయింది. స్వయంగా నేనే నిన్ను శోభనం పెళ్లి కొడుకులా రెడీ చేస్తాను. సొంత వాళ్ళు లేకుండా జరిగే ఈ ఫంక్షన్కి దేవుడే మమ్మల్ని పంపించినట్టున్నాడు. పద.
చాలా హ్యాపీగా ఉందండి. ఒకవేళ మనం ఇక్కడికి రాకపోయింటే కృష్ణ ఇషిక గారుల ఫంక్షన్ చేయలేదని ఫీలింగ్ మిగిలిపోయేది. అవును గౌతమి, మనం ఇక్కడికి రావడం మంచిదైంది. ఒకవేళ నేనన్నట్టు ఇంకో రిసార్ట్కి వెళ్ళుంటే ఇలా దగ్గరుండి కృష్ణ ఇష్కలను రెడీ చేసే అవకాశం మనకు ఉండేది కాదు. ఈ విషయంలో మాత్రం ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు మరీ నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. మీరు స్వామీజీ గురించి చెప్తేనే కదా ఇక్కడికి వచ్చాం. ఈ క్రెడిట్ అంతా మీకే. సరే, ఎవరి వలనైతేనే వాళ్ళ ఫంక్షన్ చేసాం, అది చాలు. ఓకే. గౌతమి, ఈ రోజు నువ్వు లేచిన వేళ బాగున్నట్టుంది. కొంచెంగా తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి నా కత్తికి బలయ్యేదానివి. ఇక లైట్స్ ఆపడం లాంటి చీఫ్ ట్రిక్స్ లేవు. డైరెక్ట్ గా చంపాలి. శత్రు గౌతమి ఇద్దరికి ఒకేసారి చావు ముహూర్తం పెట్టి చంపాలి. ఇంకా లేట్ చేస్తే వాళ్ళు రిసార్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. దొరికిన అవకాశాన్ని వదులుకుంటే తర్వాత సిటీలో వాళ్ళని చంపడం చాలా కష్టం. ఏమైంది చంద్ర? ఆ వీడియో గురించి చెప్పారా? లేదు మాయా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను మెదపడం లేదు. ఏంటే చెప్పవా? నువ్వు కళ్ళ ముందే నీ ప్రియుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతే చెప్తావా? నా ప్రాణాలు పోయినా సరే ఆ వీడియో నీకు దక్కనివ్వం. చెప్పవా? రేయ్, నీ ముందే దాని ప్రాణాలు తీస్తే అప్పుడు చెప్తావరా వీడియో గురించి? మా ఇద్దరి ప్రాణాలు పోయినా మేము చెప్తాము. చంద్ర, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసావా? చేశాను మాయా, అందులో మొబైల్ లేదు. ఎందుకే దానికోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు? ఈ సీక్రెట్ తెలిసిన మీ ప్రాణాలు ఎలాగూ పోతాయి. నా పని సులువవుతుందని చెప్పమంటున్నాను. వీళ్ళ బ్యాగుల్లో మొబైల్ లేదంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. చంద్ర, పద వెళ్ళి వెతుకుదాం. రేయ్, సెల్ ఫోన్ దొరికిన వెంటనే మీకు కాల్ చేస్తాను. వీళ్ళిద్దరిని లేపేయండి. రేయ్, లోకం దృష్టిలో మీరిద్దరూ లేచిపోయిన ప్రేమ జంట. ఆ వీడియో దొరికిన వెంటనే ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన అమర జంట. రేయ్, సావు దగ్గర పడ్డా కూడా నీ పొగరు అనగలేదురా? అణుస్తానురా, అణుస్తాను. పదా. కూర్చో ఇష్క. అక్కడ కూర్చుందా అండి? మొన్నటి వరకు మనం ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు భార్య భర్తలం. భర్తని గౌరవించడం భార్య బాధ్యత. మరి అంత గౌరవం వద్దులే కానీ కూర్చో. కూర్చో. రూమ్ ని బాగా డెకరేట్ చేశారు కదా? ఈ క్షణం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా నీకు? స్వామీజీ ఉండుంటే ఈ పాటికి నా గతం గుర్తొచ్చి నేనెవరో తెలుసుండేది. అవును, మీరెవరో మీకు క్లారిటీ వచ్చి ఉండేది. నాకు మరింత క్లోజ్ అయ్యేవారు. ఆయన లేకపోవడం కూడా మంచిదే అయింది. కృష్ణ గారిని ఇషిక గారిని మన చేతుల మీదుగా రెడీ చేసి పంపాం. ఇది తీపి గుర్తు. అవును గౌతమి, మనం ఈ రిసార్ట్కి రావడం, ఇద్దరం ఒకే రూమ్లో ఉండడం, కృష్ణ ఇష్కలను రెడీ చేసి సాగనంపడం, ఇప్పుడు ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ తీపి గుర్తులే.
రోజు మన జీవితంలో చాలా మంచి రోజు, మర్చిపోలేని రోజు. ఇక్కడ గడిపే క్షణాలు ఇలాగే ఆగిపోయి శాశ్వతం అయిపోతే ఎంత బాగుంటుంది కదా. మరీ అంత ఆశ పనికిరాదమ్మా. అవును, ఇందాక భర్త, గౌరవం, బాధ్యత అని ఏవేవో మాటలు మాట్లాడావు. ఫస్ట్ నైట్ రూమ్ లోకి రాగానే పాల గ్లాస్ ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకోవాలనుకుంటా. ఓ సారీ 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 రామ్, మర్చిపోయాను. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేయగలిందా? అయినా పాలు నాకివ్వమంటే నీ శారీకి తాగించావేంటి? సారీ రామ్, సారీ. ఇట్స్ ఓకే. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సారీ. ఇట్స్ ఓకే. ఇష్క గారు కేకులు వినబడుతున్నాయి. ఇషిక, ఇషిక, బా కృష్ణ బా. బా ఇషిక, ఇషిక, ఇషిక గారు, బా బా ఇషిక, ఇషిక గారు బా. డోర్ తీయండి. ఇషిక, 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 బా. ఏమైంది? ఇషిక, 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 ఇషిక బా. గారు? ఇషిక, ఏమైంది బా? కృష్ణ గారు అస్సలు ఏంటండి? ఇష్క గారు ఏమైంది? ఇషిక, ఇష్క గారు ఇషిక, ఏమైంది బా? మై గాడ్, వీడు ఇక్కడున్నాడా? ఎవరితను? సార్, వీడు మావాడే సార్. మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు సార్. సార్, ఎవరో దారుణంగా పొడి చేసి ఇక్కడ పడేశారు సార్. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వీడికి ప్రాణం ఉందో లేదో. సారీ సార్. ఇష్క గారు, ఇష్క గారు, ఇష్క గారు. మీరు ఒక 10 minutes బయటికి వెళ్ళండి. తనకి డ్రెస్ చేంజ్ చేస్తాను.